కేటీఆర్ అరెస్ట్ పట్ల అంటే త్వరలో అరెస్ట్ అవబోతున్నారంటే మీ కామెంట్ ఏంటి మా? ఇప్పుడు ఎన్నో చేసిండ్రు, ఎన్నో చేయకూడని పనులు ఎన్నో చేసిండ్రు. వాళ్ళ పార్టీలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత. దాంట్లో ఇది ఒకటి అవుతుంది. ఇప్పుడు పాపం కవితమని అరెస్ట్ చేసిండ్రు. ఏం ప్రూవ్ చేసిండ్రు? ఒక లేడీని తీసుకెళ్ళి ఆమెని అంత అరెస్ట్ చేసి ఆమె హెల్త్ అంతా ఎంత ఖరాబు, ఆమె ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్. అంటే ఆమె బికాస్ ఆఫ్ తెలంగాణలో ఉండి ఒక మంచి యాక్టివ్ రోల్ తీసుకున్నందుకే కదా. మంచిగా ఆమె ఉమెన్కి ఎంత సపోర్ట్ ఉంటుండే పబ్లిక్లో. ఇప్పుడు లేడీస్ బయటకు రావాలంటే కొంచెం ఎస్టేషన్ ఉంటుంది. కవితక్క చేస్తా లేదా మనం ఎందుకు చేయలేము, కవితక్కతో వెళ్దాము, అట్లా ఎన్నో మంచి ఆమె రోల్ మోడల్ లాగా ఉంది అందరికీ. అలాంటిది ఆమెను తీసుకుపోయి ఇట్లా చేసి ఇప్పుడు కేటీఆర్ని కూడా ఏమైనా చేస్తుండొచ్చు. కానీ అది పబ్లిక్ ఇప్పుడు అందరు వాళ్ళు ఇప్పుడు తెలంగాణ మన వాళ్ళకి ఎంత ఇది చేస్తే కేసీఆర్ ఫ్యామిలీకి అంత వాళ్ళకే మైనస్ అవుతుంది అనేది నాకు అనిపిస్తుంది. అంటే నాకు పెద్ద రాజకీయ ఈవెన్ కేటీఆర్ కూడా ఈ కేసు విషయానికి వస్తే లొట్టపీస్ కేసు అని చెప్పేసి ఒక వర్డ్ తో తీసి పడేశారు అయినా. సో మనం ఏ విధంగా చూడొచ్చు అంటే చూడండి, రోజు ఒక రకమైన పేపర్లో ఒక వాతావరణాన్ని సృష్టించి కేసీఆర్ గారు ఏవో ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిండ్రు, అతన్ని లోపటేస్తాము అని చెప్పే వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యాపింపజేసి రోజు ఆ వాతావరణం తీసుకొస్తే ఆఖరికి ఏమంటారు, మనిషి విరక్తి వచ్చినప్పుడు ఏ కేసైనా ఫేస్ చేద్దామని అంటారు. కేటీఆర్ గారు ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కోసం చేసిన చర్యని ఇవాళ ఏదో పెద్ద ద్రోహం చేసిందని చెప్పేసి వాళ్ళు అనేక రకాలుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకోసమే కేసీఆర్ గారు విరక్తి వచ్చి లొట్టపీస్ కేసు ఏమైతే చేసుకోండి చూద్దామని చెప్పేసి అంటారు. ఈ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? రాబోయే యుగం అంతా ఎలక్ట్రానిక్ కార్ల యుగం అండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ యుగం. కాబట్టి దాన్ని ఈ రోజు నుంచే మనం ప్రమోట్ చేస్తే హైదరాబాద్లో రేపొద్దున ఎలక్ట్రిక్ ఇంజనీర్ విభాగాలు వచ్చేస్తాయేమో, కంపెనీలు వస్తాయేమో, తద్వారా రాష్ట్రానికి లాభం అవుతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇవన్నీ ఉద్దేశాలతోటి కేటీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో చేస్తే ఎక్కడ దొంగతనం ఎక్కడైతుందండి? మీకు 50 కోట్లు ఇచ్చినాక నేను 60 కోట్లు ఇచ్చినా 70 కోట్లు ఇచ్చినా చెప్తే 20 కోట్లు నేను తిన్నానని చెప్పొచ్చు. లేదంటే 50 ఇచ్చి తక్కువ చెప్తే మిగతా డబ్బులు తీసుకున్నాను చెప్పొచ్చు. స్టేట్ గవర్నమెంట్ చెక్ ఇచ్చారు, తీసుకున్నవాడు ఆ బ్యాంకులో రెమిట్ అయిపోయింది, ఎంత చెక్ ఇచ్చిందో అంత వచ్చేసింది. ఇక ఇక్కడ ఫ్రాడ్ ఎక్కడ ఉండాలండి? అంటే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అయినా ఇరకాటంలో పెట్టాలి. అది బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం. బీజేపీ వాళ్ళు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకారం అందిస్తుంది. ఎందులో సహకారం అందిస్తున్నారు? ఇంకా వేరే విషయాల్లో అందిస్తలేరు. కేవలం కేసీఆర్ కుటుంబాన్ని ఇక్కట్లు పాలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సహకారం అందిస్తారు. ఎప్పుడైతే చేయలేని స్థితికి ఏర్పడతారో సైలెంట్ అయిపోతారు. దీన్ని మనీ లాండరింగ్ అనడం కంటే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు. ఏ అధికారంతో చేశారు? ఫైనాన్షియల్ మినిస్టర్ ఉంటుంది, ఫైనాన్షియల్ సెక్రటరీ ఉంటుంది కదా. లేదండి, దుర్వినియోగం అనలేండి. దీనిలో దుర్వినియోగం అనరు దీన్ని. ఎందుకంటే చెక్ తీసుకుపోయి వాళ్ళకి చెక్ కంపెనీకి ఇచ్చింది, చెక్ వాళ్ళకి ఇచ్చేసింది. దాని తర్వాత క్యాబినెట్లో దాన్ని రెక్టిఫికేషన్ చేశారు. దీన్ని దుర్వినియోగం అనలేరండి. ఇట్లా దుర్వినియోగం మాటనే ఆడ రాదు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం చేసింది. కాకపోతే అంటే ఈ డిపార్ట్మెంటల్ ఎర్రర్స్ అని అంటారు. అంటే దాన్ని సంబంధిత ఆ శాఖ అధిపతులు ఈ విధంగా చేయదు, ఈ విధంగా చేయదని చెప్పాల్సి ఉంటుంది మంత్రి వెళ్ళారు. అంతేగాని దాన్ని దుర్వినియోగం కూడా లేము. ఈవీ కార్ల రేస్ హైదరాబాద్కి వస్తుందండి. హైదరాబాద్కి 750 కోట్ల రూపాయల మనకు లాభం వచ్చింది. 70 కోట్ల రూపాయలు ఇంతకుముందు స్పాన్సర్షిప్గా వచ్చేసింది, 100 కోట్లు కలిపి. దాని తర్వాత పరోక్షంగా మన దగ్గర హోటల్లో స్టే అనుకోండి, కార్ల బుకింగ్ అనుకోండి, హైదరాబాద్ నగర్ సందర్శించిన టూరిస్టులు అనుకోండి, ఇవన్నీ కూడా దాదాపు 700 కోట్ల రూపాయలు వచ్చింది. దాంతో నెక్స్ట్ టెస్లా కంపెనీని హైదరాబాద్కి తీసుకురావాలన్న ఒక ఆలోచనతోటి ఈ యొక్క స్టెప్ వేసింది కేటీఆర్ గారు. అంటే టెస్లా కంపెనీ అమెరికాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ అయితే ఉన్నదో ఇవన్నీ ప్రమోట్ చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి టెస్లా కంపెనీని హైదరాబాద్ తీసుకురావాలి. తద్వారా హైదరాబాద్కు ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని కల్పించి ఇక్కడ నిరుద్యోగులకు అవకాశాన్ని, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి అని రకరకాల ఆలోచనలతోటి ఇలా ఆ దురదృష్టిలో చేశారు. దాన్ని ఈరోజు పట్టుకొని దుర్వినియోగం అంటారు, మోసం అంటారు, దగ అంటారు, ఎన్నో రకాలుగా అంటుంటారు. ఇవన్నీ నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒక విషయం చెప్తాండి, ఎన్నో రకాలుగా కేటీఆర్ గారిని ఈ విధంగా ఇలా విమర్శిస్తుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు కెమెరాలో ఒక ఎమ్మెల్సీకి బ్రైబ్ ఇచ్చుకుంటే 50 లక్షల బ్యాగుతో దొరికిన ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చొని ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఎవరు నమ్ముతారండి? అసలు దానికి దీనికి ఏడ సంబంధం ఉందండి? అదేమో ప్రత్యక్షంగా దొరికిన వ్యక్తి ఇంకా శిక్ష అనుభవించకుండా ముఖ్యమంత్రిగా ఎలా యాక్ట్ చేస్తున్నాడు. సరే, ప్రజలు తీర్పిచ్చి నేను ముఖ్యమంత్రిని మేము దాన్ని కాదంటలేము.
దాన్ని పక్కకి పెట్టేసి అలా ఇక్కడ మోసం చేసిండ్రు లేకపోతే ఏదో చేసిండ్రు అని చెప్పేసి చెక్ మనం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిస్తే ఇంకో సంస్థకు పోయింది చెక్ వల్ల డిపాజిట్ అయిన అమౌంట్ వాళ్ళు మన మీద కేసు వేసిండ్రు లండన్ కోర్టులో వాళ్ళకి లాస్ అయింది ఎందుకంటే టైం మీద మనం రియాక్ట్ కాలేదు ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు ఇక్కడ మోసం ఏముందండి అంటే దాన్ని డైవర్ట్ చేయాలి సిటీలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బాగా డ్యామేజ్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ తీసుకురావాలి ఒకసారి లగచర్ల కేసు ఒకసారి ఈ కేసు ఇంకోసారి డైవర్షన్ పాలిటిక్స్ కొండా సురేఖ ఇవన్నీ రకరకాలుగా తీసుకొచ్చి ఏదో రకంగా చేస్తుంది భారతదేశంలో ఒక్కటే గుర్తుపెట్టుకునండి కక్ష సాధింపు చర్యల రాజకీయ పార్టీలు పాల్పడితే ఆ పార్టీకే నష్టమవుతుందన్న పూర్వ అనుభవాలు మనకు ఉన్నాయి గతంలో రాజనారాయణ అని చెప్పేసి ఒకడు ఉండే ఇందిరాగాంధీ మీద పోటీ చేసి గెలిచి ఫస్ట్ ఓడిపోయింది దాన్ని కక్ష సాధింపు జైలు వేసింది జైల్లో వేస్తే జైల్లో నుంచి బయటికి రాగానే ఇందిరాగాంధీని ఓడించి ఇది చేసింది అట్లా ఎన్నో రాష్ట్ర రాజకీయాల్లో ఆయా పార్టీలు ఫెయిల్ అయిపోయింది విఫలమైపోయింది ప్రత్యక్షంగా మనం మన ఆంధ్ర రాజకీయాలు చూసాం కండి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు లోపటేసి చంద్రబాబు నాయుడు లోటేసేస్తే జగన్ బాబు దెబ్బతిన్నాడు ఆ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయడం వల్ల లాభం ఏముండదండి స్టేట్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నాం దానికి మేము తీసుకున్న చర్యలు ఏంది నిరంతరం వాటి మీదనే ఫోకస్ చేయండి అంతేగాని మేము డెవలప్ కాలేము కాబట్టి ఎదురు మనిషిని అనిచేస్తామని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు నువ్వే పడిపోతావు రైట్ సార్ సార్ ఫైనల్గా ఒకసారి మీ పిల్లల్ని మీ మనవాళ్ళని అలాగే మీ మీ ఇంట్లో వాళ్ళ పెద్దల్ని అందరినీ మా ఫ్రేమ్లోకి తీసుకురావాలనుకుంటున్నాను ఒకసారి పిలుస్తారా అంటే బేసిక్గా పాలిటిషియన్ కాబట్టి సో హీ కుడెంట్ గివ్ యూ లైక్ టైం ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా బాగా పెయిన్ఫుల్ అనిపించిందా డాడీ నాతో ఉంటే బాగుండేది అని చాలా చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం నాకు గుర్తున్నంత వరకు అయితే పొద్దున డాడీ 5 AM వెళ్ళిపోతారు రాత్రి 12 PM వస్తారు అట్లా ఎన్నో సంవత్సరాలు అంటే నేను నాకు గుర్తున్నంత వరకు అయితే 8th 9th క్లాస్ దాకా అట్లనే ఉంటుండే రాత్రి కూడా అప్పుడప్పుడు ఎట్లుంటుండే అంటే రాత్రి 12కి ఓవర్ వస్తుండే ఇంటి బయటికి వస్తే అప్పుడు కూడా అటెండ్ చేయడానికి పోతుండే సో ఏం చేస్తాం ఇంకా మొత్తం లైఫ్ మొత్తం రాజకీయాలలో ఇచ్చేసిండు వీఆర్ హోపింగ్ ఇప్పుడు కొంచెమన్నా టైం ఫ్యామిలీకి ఇస్తాడని వీఆర్ హోపింగ్ అంటే డాడీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు పర్టికులర్గా అంటే లైక్ హౌ ఏందన్నట్టు పాజిటివ్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ పర్సన్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్ ఆ డిసిప్లిన్ నెక్స్ట్ జనరేషన్ మేము అటైన్ కాలేకపోతున్నాం ఇట్స్ ఎన్ అదర్ జనరేషన్ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చు ఆ కాలం మనుషులు ఇంకా అంతే ఇంకా దాంతో ఉంటారు కదా ఓకే సార్ మీరు చెప్పండి మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా ఇద్దరు ఇష్టం అంటే అది చాలా ఇంపాసిబుల్ క్వశ్చన్ అది దానికి ఏం ఆన్సర్ చెప్పాను మరి ఓకే మమ్మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సింగిల్ వెరీ కమిటెడ్ లేడీ హార్డ్ వర్కింగ్ ఇల్లునంతా నడిపిస్తుంది సో అదే సింగిల్ వర్డ్ కాదు అది 3 words స్టిల్